పట్టిపోయిన గోదనైతిని ముట్టి కాసుల కోసరము నన్ను కొట్టి చంపే వాళ్ళకిస్తవా పుడుకా నన్ను కోతాకమ్మకురా. నన్ను మార్కెట్లో పెడితే రైతులు ఉనుకుపోరు, రైతుల వేషాలతో అల్కబీరోళ్ళు వస్తారు. అల్కబీరోళ్ళు వస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట. పైసలాసకు నన్ను నీవు పట్టి వాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్లు మేత పెట్టరంట. నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నన్ను కోతాకమ్మకురా. నన్ను ఫ్యాక్టరీలో తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? పెయ్యి మీద సలసల కాగేటి నీళ్లు పోస్తారంట. కింద పడ్డ నన్ను మిషిని మీద యాలాడేస్తారంట. ప్రాణముండగానే తోలు ఒలిసి ఊడా తీస్తారంట. సగము గొంతు కోసి రకతము మందులల్ల పోస్తారంట. కొడుకా నన్ను కోతాకమ్మకురా. మీ ఇంట్లో ఉంటే నాకు బిర్యానీ, ఇడ్లీలు, దోశలు, పెసరట్లు పెడుతున్నావు ఏమన్నా? దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానల పనులు చేసిన అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చినా? ఎనక జనమల కింది బాకీ ఇచ్చిపోని ఇంటికొచ్చిన. ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా? పంచనైతా కొడుక నన్న అరపోళ్ళ కమ్మపోకు కొడుకా నన్ను కోతాకమ్మకురా, నన్ను కోతాకమ్మకురా, నన్ను కోతాకమ్మకురా. చూసారు ఆవులు ఎంత బాధపడుతున్నాయండి? మీకు తెలిసిన ఈ దేశంలో మొక్కల్లో కూడా ప్రాణం ఉందని కనుక్కున్న జగదీష్ చంద్రబోసు సైంటిస్టు పుట్టినటువంటి దేశం. అందుకే ఈ దేశంలో గోవుని కాపాడుకోవాలి, గోమాతల్ని కాపాడుకోవాలి. అదే మాదిరి